ముసలికి శాపం ఎలా వచ్చింది? ఇది చాలా కాలం క్రిందటి సంగతి. అప్పట్లో మొసళ్ళు నీళ్లలోనే కాదు నేలపైన తిరుగుతా ఉండేవంట. ఒక అడవిలో ఒక మొసలి ఉండేది. దానికి పెద్ద పెద్ద పండ్లు, బలమైన ఒళ్ళు, పొడవైన తోక ఉండేది. దాన్ని చూస్తూనే జంతువులన్నీ భయంతో గజగజ వణికిపోయేవి. దానికి చిక్కితే ఆ రోజుతో వాటికి భూమి మీద నూకలు చెల్లినట్టే. దానితో గొడవ పడితే రంపం లాంటి కూర పండ్లతో చటుక్కున పట్టేసేది. అది ఏనుగైనా, పులైనా, సింహమైనా, ఎలుగుబంటైనా ఏది దాని నుంచి తప్పించుకోలేకపోయేది. పెద్ద పెద్ద జంతువులే భయపడి చస్తా ఉంటే ఇంకా చిన్న చిన్న జంతువుల సంగతి చెప్పేదేముంది? అది అంత దూరంలో కనబడడం ఆలస్యం, పరుగులు పెట్టేవి. మొసలికి నేల మీద నీటిలోనూ ఎదురు లేకుండా పోయింది. మకుటం లేని మహారాజులా విర్రవీగసాగింది. దాంతో దానికి బాగా పొగరు పట్టింది. నన్ను మించినోళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరనుకుంది. అందరూ తన మాటే వినాలనుకుంది. ఆ అడవి మధ్యలో ఒక చెరువు ఉంది. అది నిండుగా స్వచ్ఛమైన నీటితో, రంగురంగుల చేపలతో, చుట్టూరా పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంది. ఒకరోజు ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తా తిరుగుతా ఉంటే ఈ అడవి కనిపించింది. అడవి మధ్యలో చెరువు చూడముచ్చటగా అనిపించింది. ఆహా, ఎంత చక్కగా మహానంది కోనేట్లా స్వచ్ఛంగా ఉంది అనుకుంటూ ఆ అర్ధరాత్రి ఆకాశం నుంచి నెమ్మదిగా కిందికి దిగివచ్చాడు చంద్రుడు. ఆ చెరువులో దిగి హాయిగా స్నానం చేయసాగాడు. చెరువు పక్కనే ఒక పొదలో పడుకొనున్న మొసలి ఆ చప్పుడికి నిద్రలేచింది. ఈ అర్ధరాత్రి ఎవరబ్బా అనుకుంటా సరసరసర చెరువు దగ్గరకొచ్చి, ఏయ్, ఎవరు నువ్వు? లేసి వెంటనే వెళ్ళిపో ఈన్నించి అంది కోపంగా. చంద్రుడు ఆశ్చర్యంగా ఎందుకు అన్నాడు. ఈ చెరువు నాది, ఈ అడవి నాది, ఇందులో ఉన్న అణువణువు నాది. ఇక్కడ ఎవరు ఏమి చెయ్యాలన్నా నన్ను అడిగే చేయాలి అంది మొసలి పొగరుగా. చందమామ చల్లగా నవ్వాడు. చూడు మొసలి, అడవైనా, చెరువైనా, ఆకాశమైనా, అంతరిక్షమైనా అవి ఎవరివి కాదు, అందరివి అన్నాడు. అనవసరమైన మాటలతో నన్ను రెచ్చగొట్టొద్దు. ముందు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అంది మొసలి తోకతొక్కిన తాచులా కోపంతో ఊగిపోతూ. చంద్రుడు అలాగే చూస్తా, ఆకాశం మాదని పక్షులెప్పుడైనా అన్నాయా? నీళ్లు మావని చేపలెప్పుడైనా అన్నాయా? రంగులన్నీ మావని పువ్వులెప్పుడైనా అన్నాయా? నువ్వెందుకు అలా గర్వంతో మిడిసిపడతా ఉన్నావు అన్నాడు. ఆ మాటలకు మొసలి మరింత మండిపడతా, నీకు మాటలతో చెబితే అర్థం కాదనుకుంటా, చూడు నా తడాక అంటూ సర్రున నీళ్లలోకి దిగి చంద్రుణ్ణి పట్టుకోబోయింది. చంద్రుడు వేగంగా నీళ్లలోంచి పైకి వచ్చాడు. చల్లని చంద్రుడు కాస్త ఎర్రగా మారిపోయాడు. కోపంతో కుతకుతలాడిపోయాడు. ఏమో అనుకుంటిని గాని ఎంత పొగరే నీకు! కన్ను మిన్ను గానగా లోకానికి చల్లని వెన్నెల కురిపించే నన్నే పట్టుకోవడానికి వస్తావా? ఈ రోజు నుంచి నీ బలమంతా నీళ్లలోనే. బయటకు వచ్చినావో ఏ జంతువైనా సరే నిన్ను చంపగలదు, జాగ్రత్త, ఇదే నా శాపం అంటూ వెళ్ళిపోయాడు. అంతే. ఆ రోజు నుంచి చంద్రుని శాపం వల్ల మొసళ్ళ బలం నీటికే పరిమితమైపోయింది. నీటిలో ఏనుగునైనా చంపగల మొసలిని బయటకి వస్తే కుక్క కూడా తరిమి కొడతా ఉంది. దాంతో మొసలి పరిస్థితి ఇంట్లో పులి, వీధిలో పిల్లిలాగా తయారైంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.